ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు మనకు అందించేటటువంటి సందేశం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. ఇది షిరిడి నుండి నీ కోసం నీ సాయి పంపినటువంటి పిలుపు. తప్పకుండా ఈ సాయి మాటలను పూర్తిగా ఆలకించి నీ మనసును కాస్త ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేస్తావు కదూ అని అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందామండి. ఇది నీ షిరిడి సాయి నీకోసం నిన్ను ఉద్దేశించి మరీ చెబుతున్నటువంటి సందేశం. సాయి మాటలను పూర్తిగా ఆలకించి నీ మనసును తప్పకుండా ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేస్తావని నీ సాయి నీ నుండి ఆశిస్తున్నాడు. నా మనసుకు ఎంత కష్టంగా ఉందో, నువ్వు అసలు ఎంతగా నన్ను విసుగు చెందేలా చేశావో తెలుసా బాబా? నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. వద్దు బాబా, ఇక చాలు. రోజు మీ మాటలు వింటూనే ఉంటున్నాను. ఇక చాలు. నా జీవితం పట్ల నాకు చాలా విసుగ్గా ఉంది. మీరు ధైర్యాన్ని ఇచ్చేటటువంటి మాటలు చెబుతున్నారు. నా ముందుండి అన్నీ మీరే నడిపిస్తున్నారు అని నాకు బాగా తెలుసు. కానీ ఇన్ని చేస్తున్నావు కదా బాబా, మరి అన్నీ తెలిసిన వాడివి, నా జీవితం అంతా చదివిన వాడివి. నువ్వు అనుకోవాలే కానీ నా సమస్యను ఇట్టే తొలగించేటటువంటి సామర్థ్యం నీకు ఉంది. అయినా కూడా ఎందుకు బావా అన్నీ చూస్తూనే ఉంటున్నావు? వెంటనే ఎందుకు ఏదో ఒక పరిష్కారాన్ని నాకు చూపడం లేదు? ఇలా నేను ఎన్ని రోజులని నా కష్టాలతో నేను కాలం గడపాలి చెప్పు? అసలు దేనికైనా కానీ ముగింపు అనేది ఉంటుంది కదా. మరి నాకు అసలు ముగింపే లేనటువంటి బాధలను రోజు పరిచయం చేస్తూ వస్తున్నావెందుకు? అసలు నేను చేసినటువంటి తప్పులేంటి బాబా? నిరంతరం నిన్నే స్మరిస్తూ ఉంటున్నాను. ఏది జరిగినా జరుగుతున్నా అన్నింటినీ స్వాగతించి ప్రతిదీ ఓర్పుగా భరిస్తూ వస్తున్నాను. ఎందుకో తెలుసా బాబా? కేవలం కేవలం అంటే కేవలం నీ మాటల వలన. నువ్వే అన్నావు కదా, నేను మీకిచ్చే దాని వలన కాస్త ఆలస్యం చూపుతున్నాను అంటే అది మీకు సరైంది కాకపోవచ్చు, లేదంటే మీకు అందుకు తగినటువంటి సమయం ఇంకా మీ జీవితంలో ప్రవేశించలేదు అని అర్థం చేసుకోవాలి అని చెప్పారు కదా. అందుకని నేను మీ మాటలను అనుసరిస్తూ వస్తున్నాను. కానీ దేనికైనా కానీ ఒక హద్దుండాలిగా. నేనింకా నా ఓర్పును కూడా పోగొట్టుకునేలా ఉన్నా. నా చుట్టూ రోజు రోజుకు మారిపోతున్నటువంటి క్షణాలు, మారిపోతున్నటువంటి మనుషుల ప్రవర్తన, మార్పు అనేదే లేనటువంటి నా దురదృష్టపు జీవితం, ఇవి తప్ప నా ముందిక ఏదీ కనిపించడం లేదు. ఆకాశాన్ని అంటేటటువంటి ధరలు, ఖర్చులు, కానీ ఎందుకు నోచుకోలేనటువంటి అభాగ్యపు నా జీవితం. నా ఆర్థిక పరిస్థితి చూస్తూ ఉంటే రోజు రోజుకి చాలా దారుణంగా మారిపోతుంది బాబా. ఎంత కష్టం చేస్తున్నప్పటికీ అసలు నా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది లేక చాలా అంటే చాలా విసిగిపోయాను. కనీసం నేటి సమాజంలో బ్రతకాలి అంటే ఖచ్చితంగా ఆర్థికంగా ఒకరిపై ఆధారపడకుండా ఉన్నంతలో జీవితాన్ని సంతోషంగా బ్రతకాలి కదా తండ్రి. మరి నాకు పెద్ద పెద్ద కోరికలైతే ఏమీ లేవు బాబా. అది నీకు కూడా తెలుసు. నేనెంతైతే కష్టపడుతున్నానో అంతే ప్రతిఫలాన్ని ఇవ్వు అని అడుగుతున్నాను. అదే కదా ప్రతిరోజు నిన్ను అడుగుతున్నాను. నలుగురిలోనూ చేయి చాపి అడిగే పరిస్థితిని నాకెలాంటి పరిస్థితిలోనూ నాకు తీసుకురావద్దు అని అడుగుతున్నాను. నేనేమి నా ప్రయత్నాన్ని నేను చేయకుండా అయితే లేను కదా. భారం అంతా నీపై మోపి ప్రతిరోజు కూడా సంతోషంగా రోజును మొదలుపెట్టినప్పటి నుండి ఎంత కష్టపడుతున్నానో, ఎంతగా నా వంతు నేను ప్రయత్నం చేస్తూ ఉన్నానో అన్నీ నువ్వు చూస్తూ ఉంటున్నావు. నువ్వు చూడటం లేదా చెప్పు? అయినా ఎందుకు బాబా నన్ను పరీక్ష మీద పరీక్ష పెడుతూ ఇంకా ఇంకా నాపై పగ సాధిస్తూ ఉన్నావు? నా మీద ఆధారపడి ఉన్న నా కుటుంబాన్ని నేను అన్యాయం చేయలేను కదా. వారికి ఆస్తులు పంచిచ్చేంతగా నేను ఇవ్వలేకపోయినా మంచి పోషణను, వారికి కావలసినటువంటి నిత్యావసరాలను తీర్చే బాధ్యత నాపై ఉంది కదా. మరి వృద్ధాప్యంలో ఉన్నటువంటి నా తల్లిదండ్రులను సైతం జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత కూడా నాదే. మరి వీటన్నిటికీ తగినటువంటి ఆదాయం లేక నేను రోజు ఎంతగా సతమతమవుతూ ఉంటున్నానో నువ్వు కూడా చూస్తూ ఉంటున్నావు. అయినా ఎందుకు ఉలకవు పలకవు సాయి? చెప్పు. నీ నుండి నాకైతే సమాధానం ఖచ్చితంగా కావాలి. అవును బిడ్డ, నువ్వన్నది నిజమే.
నేను ఇలాంటి పరిస్థితిలో కూడా చూస్తూ ఈ సాయి ఉలకడు పలకడు అని అంటున్నావు కదా. మరి ఈ సాయి సాక్షాత్తు నీ కోసం ఈ షిరిడీ సాయి పలికినటువంటి పలుకులను జాగ్రత్తగా ఆలకించు. అది ఎంతవరకు పరిపూర్ణంగా వాస్తవమో కాదో నీకు నువ్వే నీ గుండెలపై చేయి వేసుకొని ఒక్కసారి ఆలోచించు. ఏమన్నావు? ఈ సాయి ఉలకడు పలకడా? అసలు ఎలాంటి ఆధారమే లేనటువంటి నీకు చిన్న అవకాశమైనా సరే నీకు అత్యవసరం అని కల్పించింది ఎవరంటావు? నీ బాబా కాదంటావా? ప్రస్తుతానికి నీకెన్ని సమస్యలు తలెత్తుతున్నప్పటికీ నీకు ఇంతటి ధైర్యాన్ని, అలాగే వాటిని తట్టుకునేటటువంటి పోరాడే శక్తిని ఎవరి వలన నువ్వు పొందుతున్నావు? ఒక్కసారైనా ఆలోచించవా? అది నీ బాబా దయ వల్లే కాదు అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నీ బాబా దయ ఉంటేనే కదా నీకు ఇంతటి ధైర్యాన్ని, శక్తిని కల్పిస్తున్నాను. నువ్వెందుకు ఆ మాట అనడం లేదు? నీకు కలిగినటువంటి మేలులో కూడా కీడును తలపెట్టుకునేలా ఎందుకు ఆలోచిస్తున్నావు? అలాంటి ఆలోచనలు సరికాదు. మీ మనుషులు ఎప్పుడూ కూడా ఎప్పటి మేలు అప్పుడే మర్చిపోతారు కదూ. ఒక అవకాశం ఇచ్చినప్పుడు అందులో విజయం పొందితే ఆహా, అదంతా కూడా కేవలం బాబా దయ అని అంటారు. తరువాత మరలా మీరు కోరినది మీకు దక్కకపోతే అసలు నువ్వున్నావా బాబా, అసలు నా బాధలు నీకేం కనిపించడం లేదా అని వెంటనే ముందు మీకు చేసినటువంటి మేలును మర్చిపోతారు కదూ. నిజమే, ఒప్పుకుంటాను. ప్రస్తుత సమాజంలో ఆర్థిక పరంగా నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ నిజమే, కాదు అని నేను అనడం లేదు. కానీ అసలు ఆ మాత్రం కూడా స్తోమత లేని వారు సమాజంలో ఎందరు ఉన్నారో తెలుసా? ఒక అవకాశాన్ని నువ్వు పొందావు. దాన్ని సక్రమంగా, బాధ్యతగా నిర్వర్తించు. అందులో ఎన్ని ఒడిదుడుకులు వస్తున్నా దానిని మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. నీకు నిత్య అవసరాలకు, నీ కుటుంబ పోషణకు ఎలాంటి అవసరాలైనా సరే ఈ సాయి సహకారం నీవు ఊహించని విధంగా చాలా గొప్పగా ఉంటుంది. అది నువ్వు అంతగా నన్ను అడగాలా? నువ్వు దాని గురించి అంతగా ఆలోచించి నీ మనసును ఎందుకు పాడు చేసుకుంటున్నావు? ఎందుకు అసలు? ఎప్పుడో జరిగే వాటి గురించి అప్పుడు అలా జరిగితే, ఒకవేళ ఇలా జరిగితే అంటూ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు చేస్తూ ముందు నుండే నీ మనసును ఎందుకు పాడు చేసుకునేటటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నావు చెప్పు? ఇప్పుడు నీకు అవసరమైనవి అందించినటువంటి నీ బాబా ముందు ముందు రోజుల్లో మాత్రం నీకు అన్యాయం చేస్తాడా? నీకు కావలసినవి అందివ్వకుండా ఉంటాడా? నా సహకారం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అది ఏ సమయంలో అయినా సరే, ఎలాంటి పరిస్థితిలో అయినా సరే నువ్వు ఆ అనుభూతిని తప్పకుండా పొందుతావు. లోకంలో లేనటువంటి కష్టమైతే నీకు రాలేదు కదా. చాలా సర్వసాధారణమైన వాటిని కూడా పెద్ద పెద్ద సమస్యలుగా మీకు మీరే భావించి ఎక్కువగా విపరీతమైనటువంటి స్ట్రెస్కు గురైనప్పుడు అది పెద్ద కష్టంగా మీకు అనిపిస్తుంది. నీకు దక్కవలసినటువంటి భాగ్యం నీకు తప్పకుండా దక్కే తీరుతుంది. మెల్లమెల్లగా నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇక ఆలోచిస్తూ మనసును పాడు చేసుకోవద్దు. ఈ బాబా అభయాన్ని అందుకునేందుకు నువ్వు సిద్ధంగా ఉండు. వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఎప్పుడూ చేయవద్దని మరొకసారి నీ సాయి నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఇక నుండైనా నా మాటల మీద విశ్వాసంతోనూ, అలాగే గౌరవంతోనూ నీకు వచ్చేటటువంటి ఆలోచనలన్నీ కూడా సరికాదని తెలుసుకొని మంచి మంచి ఆలోచనలతో నీకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటావని ఈ సాయిని నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. సో విన్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.